నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. భీమవరంలో పోలింగ్ సిబ్బందిని ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు తరలివచ్చిన ఓటర్లు కోలాహలంగా కనబడ్డ భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలింగ్ కేంద్రాల పనితీరును లైవ్ ద్వారా పరిశీలించనున్న భారత ఎన్నికల సంఘం భీమవరంలో ప్రకటించిన ఎన్నికల అధికారులు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తణుకు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎలక్షన్ అధికారి వెంకటరమణ. తణుకులో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు. తల్లుల ప్రాధాన్యతను చాటి చెప్పిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక కేకును కట్ చేసిన స్వర్ణ లయన్స్ క్లబ్ నేతలు. తణుకు బైపాస్ రోడ్లోని నిమ్మగడ్డ హాస్పిటల్లో సీనియర్ నర్సులను సన్మానించిన ప్రముఖ వైద్యులు అచ్యుతరామయ్య. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ మెటీరియల్స్ ను సిబ్బందికి అందజేసిన అధికారులు, పరిశీలించిన ఆర్డీఓ చెన్నయ్య. పోల్ డే అంటే హాలిడే కాదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాపితంగా మోహరించిన కేంద్ర బలగాలు, వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీధర్. కొత్తపేట నియోజకవర్గంలో కురిసిన వర్షం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్నికల మెటీరియల్ తీసుకువెళుతున్న సిబ్బంది. ద్వారకా తిరుమలలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఆదిశంకరాచార్య జయంతి, గ్రామంలో చేపట్టిన సంకీర్తన. పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేయాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురానికి చెందిన ఓటర్లు వారి స్వస్థలాలకు ఆదివారం భారీగా తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్లు దొరకని వారు కార్లు బుక్ చేసుకుని మరీ వచ్చారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు జిల్లా కేంద్రమైన భీమవరం చేరుకున్నారు. ఇదిలా ఉండగా మార్పును కాంక్షించి ఉత్సాహంగా వస్తున్నట్లు చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన 1463 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న విధానాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. సోమవారం జరిగే పోలింగ్ సరళిని లైవ్ ద్వారా జిల్లా కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్ నుంచి అధికార యంత్రాంగం పర్యవేక్షించనుంది. జిల్లాలోని 14,72,922 మంది ఓటర్లు ఉండగా వీరిలో 7,21,532 మంది పురుషులు కాగా 7,51,313 మంది మహిళలు ఉండగా 78 మంది ఇతరులు, 888 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. వేసవి దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామ్యానాలు, చల్లటి నీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, దివ్యాంగుల, వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 1,659 పీఓ, 1,631 ఏపీఓలు, 6,521 మంది ఓపీఓలను ఎన్నికల విధులకు నియమించడం జరిగింది. ఇక ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే సంయమనం పాటించాలని కోరుతున్నామని జిల్లా రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ గాంధీ ఆదివారం భీమవరంలో తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని తణుకు నియోజకవర్గ ఎలక్షన్ అధికారి బొడ్డేపల్లి వెంకటరమణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కోరారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ పోలింగ్ సిబ్బందిని తరలించడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ మొదలు పెడతాం. ఈ సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తాం. ఈ పోలింగ్ ప్రక్రియలో
అర్హులైన ప్రతి ఒక్క ఓటరు, అర్హులు మీన్స్ ఎవరెవరైతే ఓటర్ లిస్టులో నమోదు చేయించుకున్నారో వారందరూ కూడా తప్పక వారి ఓటును వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో పాల్గొనవలసిందిగా, అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తనకున్నటువంటి రాజ్యాంగ హక్కును కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సంబంధించి వారు ఓటర్ ఐడి లేదా ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి ఆ 15 గుర్తింపు కార్డులో ఏదున్నా వారిని ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తాం. వారు స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తాం. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు పిల్లలు బహుమతులు, పూలగుత్తెలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. అమ్మ అనే కమ్మని మాటలో మమతల మూటలెన్నో ఉంటాయి. ప్రపంచంలో ప్రతిఫలాక్ష లేనిది తల్లి ప్రేమ మాత్రమే. తన బిడ్డల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడని ప్రవృత్తి తల్లిది. నిమ్మజాతి జంతువుల నుంచి మానవుల వరకు మనకు కనిపిస్తుంది ఈ ప్రవృత్తి. అన్ని జీవరాశుల్లోనూ తల్లి ప్రేమ మాధుర్యం ఒక్కటే. నిజంగా తల్లికి అంతటి అపరిమితమైన ప్రేమ లేకపోతే జీవజాతుల మనుగడే సాధ్యం కాదేమో. బొడ్డు పేగు తెగి పడ్డ రోజును గుర్తుంచుకునే ఎవరినైనా తల్లికి తన హృదయంలో సమున్నత స్థానాన్ని కల్పించి పూజించక మానరు. సకల చరాచర జగత్తుకు అమ్మే మూలం. మరి ఇటువంటి తల్లిని స్మరిస్తూ చేసుకునే పండుగకు పెద్ద చరిత్రే ఉంది. మదర్స్ డే చరిత్ర ఈనాటిది కాదు. కొన్ని శతాబ్దాల పూర్వమే ఈ మదర్స్ డేను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీకులు దేవతలను అమ్మగా కొలిచే రేహాన్ను పూజిస్తూ ఉత్సవాలు నిర్వహించేవారు. కొన్నాళ్ల తర్వాత క్రైస్తవులు కూడా ప్రతి 4వ ఆదివారం జీసస్ తల్లి మేరీ గౌరవార్థం ఉత్సవాలు జరుపుకునేవారు. క్రమంగా దీన్ని మదరింగ్ హాలిడేగా ప్రకటించారు. తర్వాతి కాలంలో ఇంగ్లాండ్కు చెందిన వలసవాదులు అమెరికాలో స్థిరపడిన తర్వాత తీరుబడి లేని కార్యకలాపాల్లో మునిగిపోయి ఈ మదరింగ్ డే ఆచారానికి స్వస్తి పలికాయి. అయితే 1872లో అమెరికన్ రచయిత్రి జూలియా వరడా కోవే శాంతికి చిహ్నంగా సంవత్సరంలో ఒక రోజును తల్లుల దినంగా పాటించడం ప్రారంభించారు. ఇది నేటి తల్లుల దినోత్సవానికి మూలమని చెప్పవచ్చు. తరువాత 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఏటా మే నెలలో వచ్చే 2వ ఆదివారాన్ని తల్లుల దినంగా ప్రకటిస్తూ జాతీయ సెలవు దినంగా అమలు చేయాలని ఆదేశించారు. క్రమంగా తల్లుల దినోత్సవానికి ప్రాముఖ్యత పెరిగి బహుమతులు ఇచ్చే స్థాయికి విస్తరించింది. ఇదే క్రమం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడంతో మాతృ దినోత్సవానికి మంచి స్థానం లభించింది. ఈ నేపథ్యంలో తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి కేకును కట్ చేసి తల్లులను గౌరవించారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దినోత్సవం అనగానే నా జన్మనిచ్చిన మన తల్లికే కాదు అందరికీ కూడా ఈరోజు ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా చక్కగా ఇక్కడ నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న ఈ మంచి కార్యక్రమం మీ అందరికీ ఒకరికొకరు ఒక సోదరుల అందరూ ఉన్నారు. తోడుగా మంచి చెడు ఒక చూసుకుంటానికి ఇక్కడ ఒక మంచి వాతావరణం, మన సంక్షేమం గురించి, మన ఆరోగ్యం గురించి, మన మంచి చెడ్ల గురించి కొట్టి సంతోషంగా ఉన్నప్పుడే కాదు, షేరింగ్ అంటే ఒకరితో ఒకటి షేరింగ్ ఏమంటారు తెలుగు, దాన్ని కష్టం వచ్చిన కష్ట సుఖాలని కష్టాన్ని కూడా పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉండటం అనేది ఈ రోజుల్లో అదొక పెద్ద ఆస్తి అంటే మన వెనకాల ఉన్న ఐశ్వర్యమో సంపద లేదా పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద వాహనాలు, నగలు ఇది కాదు. ఆస్తి అంటే ఈ రోజుల్లో ఒక మంచి వ్యక్తి మన కష్టాన్ని, మంచిని, చెడుని ప్రతి సందర్భంలో మనం చెప్పేది సహనంగా విని మనతో నీకంటూ నేనున్నాను అని అది అటువంటి వ్యక్తులు ఉండటమే అన్నిటికన్నా పెద్ద ఆస్తిగా నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అది మనకు కుటుంబ సభ్యుల రూపంలో అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న స్నేహితుల రూపంలో అవ్వచ్చు, అలాగే మన పనిచేసే దగ్గర మన స్టాఫ్ రూపంలో అవ్వచ్చు, లేదా ఇలాంటి దగ్గర మన పక్కనుండే సహోదరుల రూపంలో అవ్వచ్చు. ఇలా ప్రతి రూపంలో ప్రతి ఒక్కరు మనతో మంచిగా ఉండటమే అదే కుటుంబం అంటే. చక్కగా ఇక్కడ ఇంత ఒక పెద్ద కుటుంబం ఉంది. మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు. క్లబ్ అధ్యక్షురాలు చిట్టూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి సుంకవల్లి చిరంజీవిని కుమారి,
సభ్యులు సంధ్యాజ్యోతికి చెందిన మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నర్సుల సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే మహిళ రోగుల సంరక్షణ కోసం కొత్త ఒరబడి సృష్టించి నర్సుల సేవలకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చేతిలో దీపం పెట్టుకుని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు ప్రేమతో సేవలు చేసి మానవతామూర్తిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆమె తొలిసారిగా నర్సింగ్ స్కూలును స్థాపించి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన యువతలకు వైద్య సేవలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. ఏ ఆసుపత్రికైనా డాక్టర్ ఎంత అవసరమో నర్సులు కూడా అంతే అవసరం ఉంది. ఈ అవసరం నేపథ్యంలో అన్ని దేశాల్లోనూ నర్సింగ్ విద్య ఒక కోర్సుగా విస్తరించడంతో నర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇందుకు కారకురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన మే 12వ తేదీని ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1820లో జన్మించిన ఈమె గౌరవార్థం 2020లో 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు బైపాస్ రోడ్లోని నిమ్మగడ్డ హాస్పిటల్ ప్రాంగణంలో నర్సుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి సీనియర్ నర్సులైన కాకిలేటి నిర్మలకుమారి, రాకోటి అన్నమ్మలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల పాత్రను వివరించి అభినందించారు. వృత్తి అనేది ఎంతో పవిత్రమైనది. దాన్ని ఎంతో బాధ్యతగా, ప్రేమతో చేయవలసిన వృత్తి. డాక్టర్స్ ఎప్పుడు పేషెంట్ను చూసి డయాగ్నోస్ చేసి ఆర్డర్స్, డ్రగ్స్ రాయటం, ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది. వాటిని 24 గంటలు రోగిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాటి ఆహారం, మందులు ఇవ్వటం, టైంకి మందులు ఇవ్వటం, అలాగే వాళ్ళని శుభ్రం చేయటం, యూరిన్ మోషన్ అన్నీ ప్రాపర్గా అయ్యేలాగా బాధ్యత తీసుకోవడం కానించి అన్నీ ఎంతో బాధ్యతతో చేయవలసిన వృత్తి. అలాంటి వృత్తిలో రాణించడం అనేది నిస్వార్థమైన సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళే చేయగలరు. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది వాళ్ళు నిస్వార్థమైన సేవలు చేసి మన దేశాన్ని కరోనా బారి నుంచి ఎంతో బాధ్యతగా అందరినీ ప్రాణాలు కాపాడగలిగి గండం నుంచి బయటికి రావడం జరిగింది. మన కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసి మంచాన పడితే ముందుగా గుర్తుకొచ్చేది నర్సులు ఎవరు దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు అనేది. ప్రతి ఒక్కరికి ఈ అవసరం ఉంటుంది. అంటే ఈ నర్సు అవసరం అనేది సమాజంలో అంత గుర్తింపు ఉంది. వాళ్ళ సేవలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇదే హాస్పిటల్కి చెందిన ఆర్థో వైద్య నిపుణులు నిమ్మగడ్డ ప్రదీప్ కుమార్తో పాటు డాక్టర్ సుంకవల్లి నీలు మహేంద్ర, డాక్టర్ అడ్డాల శ్రీరామ్, డాక్టర్ పెనుమత్స లక్ష్మి, పలువురు నర్సులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్యులు హుసేన్ అహ్మద్, డాక్టర్ సతులూరి అనుస్మితల ఇంటికి పరిమితమైన 8 మంది అనారోగ్య వృద్ధుల ఇళ్లకు సంచార శకటం ద్వారా వెళ్లి ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘం కోశాధికారి అజ్జీ భాస్కర్రావు సిబ్బంది సహకరించగా జయంతి వెంకటశాస్త్రి, అన్నపూర్ణాదేవుల ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఇదిలా ఉండగా ఉచిత వైద్య సేవలు ఆశిస్తున్న వృద్ధులు ఒకరోజు ముందు 9985343530 సెల్ నంబర్కు తెలియచేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.